ఈరోజు రోస్ట్ ఎవరికి తెలుసా మామ? సారీ, పూల చొక్కా. ఈ వీడియో చూసిన తర్వాత పువ్వులు రాలిపోతాయి, చొక్కా చిరిగిపోద్ది. మంత్లీ ఇన్కమ్ ఎంత? నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకని అడుగుతున్నాను, వాళ్ళకి చెప్తున్నా. అదే బ్రో, నీకంత ఎర్నింగ్ ఉంటే నీ జీలో పెట్టుకో, కానీ అలా యాంకర్ ని తక్కువ చేసి నా ఎర్నింగ్ వింటే నా దగ్గర స్లీవ్ గా జాయిన్ అవుతావురా అని జీ బల్బు చూపిస్తావేంటి బ్రో? పూల చొక్కా ఈయనకి కామన్ గా యాటిట్యూడ్ ఎక్కువ, కానీ అది యాటిట్యూడ్ లా కాకుండా నిబ్బాగాళ్ళ కోసం వేసే క్రింజ్ యాక్టింగ్ లా ఉంటది. క్రింజ్ కాదు బ్రో. ఈయన మాట్లాడేవి చేసేవన్నీ కరెక్ట్, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం చేస్తే తప్పు. ఈయన అందరినీ బాడీ షేమింగ్ చేయొచ్చు, కానీ ఈయన్ని ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తే మాత్రం తట్టుకోలేడు, తెగ యాక్టింగ్ మింగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్సీబీ వీడిని రోస్ట్ చేస్తే బండ బూతులు మింగారు మనోడని నిబ్బా ఫ్యాన్స్. అరే నిబ్బా ఫ్యాన్స్, టమాటాలు దీన్ని పొచ్చోక మీకెందుకురా అంత గుద్ద తీట? ఈ రోజు మీ ఓడి టమాటాలు పుచుక్ పుచుక్ చేసి పూలు రాలిపోతాయి, చొక్కా చిరిగిపోద్ది, చూడండి రా. ఇక మొదలెడదామా? నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. 3 ఏళ్ళ పైన, ఇంకా 4 ఏళ్ళు కూడా అనుకోవచ్చా? లేదు అనుకోకండి. ఏంట్రా వీడు 3 lakhs కి అంత జీ బల్బు చూపిస్తున్నాడు? కుమారి అంటే వీడికంటే బెటర్ గా 2 లక్షలు ఎక్కువనే సంపాదిస్తుంది కదరా. మళ్ళీ నీకంటే బెటర్ గా ఇంటర్వ్యూస్ ఇస్తుంది బ్రో కుమారి అంటే. ఈ ఆవిడకున్న బ్రెయిన్ హ్యూమర్ కూడా నీకు లేవేంటి బ్రో? నువ్వు అర్జెంట్ గా పూల చొక్కా అని నేమ్ తీసేసి పండుకోతని పెట్టుకో చెప్తా. మరి 100 కోట్ల సినిమా తీయాలంటే దానికి ముందే ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా, లేదా డైరెక్ట్ 100 కోట్ల సినిమాకి ట్రై చేస్తారా? 100 కోట్ల సినిమాకి ట్రై చేస్తాను. ఎందుకు? వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్? అరే బ్రో, నువ్వు 100 కోట్ల సినిమా తీసే ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని యాంకర్ చెప్తే డైరెక్ట్ గా 100 కోట్ల సినిమాకే ట్రై చేస్తా అంటావేంటి బ్రో? బ్రో కింద జీబలపై అనుకున్నా, పైన బ్రెయిన్ లో గ్రౌండ్ కూడా లేదా బ్రో? చేస్తారు, ప్రొడ్యూసర్ ఉంటే చేస్తారు. అయినా బ్రో ప్రిన్సిపల్ గారు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడ్డా సరే కాళ్ళు చేతులు విరక్కుండా ఉంటాయి కాబట్టి ముందు సైకిల్ నేర్చుకోమన్నారు. నీలాగా డైరెక్ట్ గా బైక్ నేర్చుకొని బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడి పళ్ళు రాళ్ళ కొట్టుకోమని లేదు బ్రో. డైరెక్ట్ గా 100 కోట్ల సినిమా ఇస్తాడంట. బ్రో నువ్వు అతి అని తెలుసు నాకు, కానీ మరీ ఇంత అతి అనుకోలే. అయినా బ్రెయిన్ లో టమాటోలు ఉన్నోడికి టమాటోలు ఇవ్వడం తప్ప ఇంకేం అర్థం అవుతులే. ఇప్పుడు నేను సినిమా చేయకపోతే లైఫ్ జనాల లైఫ్ లాగా ఆగిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడీపీ ఆగిపోద్దా ఏంది? బ్రో నువ్వు ఆర్జీబీని కలిసా ఓకే, కానీ ఆయన లాగా మాట్లాడడానికి ఎందుకు బ్రో ట్రై చేస్తున్నావు? అయినా గవర్నమెంట్ కి నీ సినిమాలకి సంబంధం ఏంటి బ్రో? సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి దేంట్లో యాడ్ చేస్తున్నావు? నువ్వు ఇంకా ఒక్క సినిమా కూడా తీయలేదు, 10 సినిమాలు తీసి 10 హిట్లు కొట్టినట్టు అంత బిల్డప్ మింగుతున్నావు ఏంటి బ్రో? నా సినిమా గురించి ఎందుకు వెయిటింగ్? దీనికి సంబంధం చెప్తున్నా అంటే అంత ఇల్లాజికల్ గా ఉంది బ్రో. నువ్వు ముందు నీ టమాటో బ్రెయిన్ పక్కన పెట్టి లాజిక్ కి మీనింగ్ వెతుక్కో బ్రో. లాజిక్ అంటే ఏందో ముందు తెలుసుకో. మీనింగ్ లెస్ గా మాట్లాడుతూ ఏదో లాజికల్ అంటున్నావు మళ్ళీ. అంటే మీరు అన్నారు కదా మీ థాట్ ప్రాసెస్. నో, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్. అది అవ్వపోయినా నేనేం పెద్ద రిగ్రెట్ అవును అంటున్నా. నువ్వెందుకు రిగ్రెట్ అవుతావు బ్రో? యూట్యూబ్ లో నీ నిబ్బా ఫ్యాన్స్ నీ టమాటోలు బాగా మెక్కి తింటున్నారు కదా, వెళ్ళి టమాటో కూర తిని బొజ్జుండ్రా మీరు మీ టమాటో బ్రెయిన్లు టమాటో లెస్ లాజికల్ అంటారు మళ్ళీ ఎర్రి. సోహెల్ తో సినిమా చేసే అవకాశం కానీ లేకపోతే సోహెల్ చేసే అవకాశం లేదు. ఇట్స్ మై స్క్రిప్ట్ చేద్దాం. చూడండి భయ్య, స్క్రిప్ట్ ఫిక్స్ అయితే చేద్దాం అంటున్నాడు, మళ్ళీ ఆ టమాటో బ్రెయిన్ తో మాట మార్చేస్తాడు. కానీ ఆయనతో ఎందుకు చేయాలి? ఏంటి బ్రో అంత స్పీడ్ గా మాట మార్చావు? నాకు ఆయనతో 1,00,000 మంది యాక్టర్స్ ఉన్నారు, ఆయనతో ఎందుకు చేయాలి నేను? ఇలాగే సార్ టమాటో బ్రెయిన్ తో మాటలు మార్చేస్తూ ఉంటాడు. సోహెల్ అయితే నేను హీరోగా చేస్తాను కానీ ఆయన పెట్టియను. బ్రో నువ్వు హీరోగా చేస్తే టమాటోని హీరోయిన్ గా పెట్టాలేమో. కాస్టింగ్ కూడా వరస్ట్ గా ఉంది భయ్యా. ఏంట్రా ఈ టమాటో బ్రెయిన్ ఇంత ఇల్లాజికల్ గా ఆలోచిస్తుంది? నువ్వు కాస్ట్ యాక్టింగ్ బాలేదు అనొచ్చు ఓకే, కానీ కాస్టింగ్ బాలేదు వరస్ట్ గా ఉంది అని అనడం మాత్రం తప్పు. వాళ్ళకున్న బడ్జెట్ డబ్బులో ఆ కాస్టింగ్ దొరకడమే ఎక్కువేమో బ్రో. ఎవరికి తెలుసు? నువ్వేమైనా వెళ్ళి డబ్బులు ఇచ్చావా? లేదు కదా, మరి ఎందుకు బ్రో నీ టమాటో బ్రెయిన్ తో రివ్యూలు ఇస్తావు? సినిమా బాగుంది బాలేదు అని రివ్యూలు ఇచ్చుకో బ్రో. ఎలాగో పుచక్ పుచక్ అని లవడాలో టమాటోలు ఇచ్చుకుంటావు కదా, అవి ఇచ్చుకో. అంతేగాని కాస్టింగ్ వరస్ట్ గా ఉంది అనడానికి నువ్వెవరు భయ్యా? అందరూ పవన్ కళ్యాణ్ పెట్టి తీయాలంటే అవ్వదు కదా. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఒకవైపు ఏమో దోమల దాడి సినిమా థియేటర్లలో, అందుకే స్నానం చేసి థియేటర్ కి వెళ్ళాలి బ్రో. అయినా నీ బ్రెయిన్ కి ఎప్పుడైనా షాంపూ పెట్టావా బ్రో? సారీ నీ హెయిర్ కి. టమాటాలు విసుక్కోవడం తర్వాత బ్రో షాంపూ పెట్టుకొని తల స్నానం చేయి బ్రో, లేదంటే దోమలు నీ నెత్తి మీదే ఉంటాయి బ్రో. అసలే సినిమా థియేటర్ లో చాలా తక్కువ జనాలు ఉన్నారు, దోమల ఫోకస్ అంతా నా మీదే ఉండే. బ్రో నువ్వు వెళ్ళింది సోహెల్ సినిమాకి, పవన్ కళ్యాణ్ సినిమా కాదు. తక్కువ జనాలే ఉంటారు అక్కడ. ఎర్రి పువ్వులాగా మాట్లాడతావేంటి బ్రో? నాకెందుకో ఈ రివ్యూ చూసిన తర్వాత కావాలనే ఇలా రివ్యూ ఇచ్చావు. నువ్వు ఆ సోహెల్ ఇద్దరు ఒక్కటే అన్న డౌట్ వచ్చింది. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంటర్వెల్ లో యూజువల్లీ క్యాంటీన్ అన్నని చిప్స్ ప్యాకెట్ థమ్స్ అప్ బాటిల్ అడుగుతాం, కానీ నేను వెళ్ళి నాకు మస్కిటో ఆయిల్ ఇస్తారా అని అడిగా. బ్రో నువ్వు యాక్చువల్ గా అడగాల్సింది మస్కిటో ఆయిల్ కాదు, డెటాల్. ముందు ఆ డెటాల్ ని బకెట్ లో వేసి సరిగ్గా స్నానం చెయ్యి బ్రో, తర్వాత వెళ్ళు సినిమాలకి. ఎవరా బాలరాజు అంట, ఎవరా చింపురి చెట్టు అని చెప్పి నేను కూడా చేయొచ్చు. సరిపోయారు భయ్యా, నువ్వు బాలరాజు ఆయన చింపురి చెట్టు. మీరు ఇద్దరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు, జనాలు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అవుతారు, ఎమోషన్ కి లోనవుతారు ఎర్రిపగులు. అయినా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు ఫేమ్ అయ్యారు, వీళ్ళిద్దరు డబ్బులు సంపాదించుకున్నారు. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఎర్రిపగులు అయిన వాళ్ళు ఎవర్రా అంటే ఈ నిబ్బా అన్ఎంప్లాయిడ్ ఫ్యాన్ మెంటాలిటీ ఉన్న ఫ్యాన్స్, నిబ్బా ఫ్యాన్స్. దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే మంచిదే ఉండకపోయినా మంచిదే, ఒపీనియన్ తో నాకు సంబంధం. ఏంటి బ్రో జోకర్ లాగా మాట్లాడుతున్నావు? నమ్ముతావా అని అడిగాడు, ఉన్నాడా లేడా అని అడగలేదు అక్కడ. బట్ ఎనీబడి హూ
బిలీవ్స్ ఇన్ గాడ్ గుడ్ ఐ విల్ సపోర్ట్ యూ. అదేదో సపోటా పండించినట్టు ఐ విల్ సపోర్ట్ యూ అంటావు ఏంటి బ్రో? ఇప్పుడు అందరికీ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, దేవుడికి మొక్కుంటారు, దేవుడు ఆయన మంచి చెప్పుకున్నాను, ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. అందరిని అలా కాన్ఫిడెంట్ గా ఉండకపోవచ్చు కదా. కాన్ఫిడెంటా బ్రో? నువ్వు ముందు వెళ్ళి కాన్ఫిడెంట్ కి మీనింగ్ తెలుసుకో బ్రో. కుమారి ఆంటీ నీకంటే అన్నిట్లో బెటర్, నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది కానీ నీ అంతా షో చేయదు. నీకంటే కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తుంది, నీలాగా కాన్ఫిడెంట్ కి మీనింగ్ తెలియకుండా ఇంటర్వ్యూలు ఇవ్వదు. కుమారి ఆంటీకి లాజిక్ కి మీనింగ్ తెలియకపోయినా ఎప్పుడు నీలాగా మీనింగ్ లెస్ గా బిహేవ్ చేయలేదు. నాకు బాడీ షేమింగ్ చేసినా, లేకపోతే ఫేస్ గురించి ఏం మాట్లాడినా, లేకపోతే బూతులు తిట్టినా అలాగే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. మొన్నే బాడీ షేమింగ్ చేస్తే తెగ ఫీల్ అయ్యాడు. అలాగే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే బాడీ షేమింగ్ చేస్తావు, మళ్ళీ నిన్నెవరైనా బాడీ షేమింగ్ చేస్తే తట్టుకోలేవు, మళ్ళీ నువ్వెందుకు బ్రో స్ట్రాంగ్ గురించి మాట్లాడుతున్నావు? ముందు నీ పుచ్చుక్ టమాటో బ్రెయిన్ పక్కన పెట్టి లాజిక్ అండ్ స్ట్రాంగ్ కి మీనింగ్ వెతుక్కో, తెలుసుకో బ్రో. ఐ విజిట్ టెంపుల్స్. బ్రో నిన్ను అడిగింది దేవుడిని బిలీవ్ చేస్తావా చెయ్యవా అని అడిగారు. ఫ్రెండ్ టెంపుల్స్ ని విజిట్ చేస్తా అని ఏదేదో మాట్లాడతావు ఏంటి బ్రో? అడిగిన దానికి సమాధానం తప్ప సంబంధం లేని టాపిక్స్ అన్ని మాట్లాడావు బ్రో. అడిగిన దానికి ఏదో వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నావు కానీ పుచ్చుక్ టమాటో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు బ్రో. మీ పేరేంటి? పూల చొక్క. ఊరికే అలా ఎవరు పెట్టుకుంటారు? నేను ఇది చూసి ఏదో నవ్విస్తారు, ఏదో పెద్ద కామెడీ అనుకున్నా. నమ్మూతి కావట్లేదు. ఏంటి బ్రో ఇప్పుడు ఇది జోకా? ఇప్పుడు జనాలు దీన్ని చూసి నవ్వాలా? అయినా అది జోకులా లేదు బ్రో, పిచ్చి పువ్వులా ఉంది. ఇలాంటి అన్ఫన్నీ నిబ్బ కొల్లు జోకులకి టమాటోలు అమ్ముకునే నీ టమాటో నిబ్బా ఫ్యాన్స్ తప్ప ఎవరు నవ్వరు బ్రో. మీ ఏజ్ ఎంత అసలు ఇప్పుడు యాక్చువల్గా? యాక్చువల్లీ నేను డేట్స్ ఇయర్ చెప్పాను కదా, దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్, బట్ ఐఎమ్ 35. ఏజ్ అడిగితే ఏజ్ ఎంతో చెప్పాలి కానీ ఇయర్ తో క్యాలిక్యులేట్ చేసుకోరా అని చెప్పి ఆర్జీవి లాగా బిల్డప్ ఇస్తాడు. బ్రో నువ్వు ఆర్జీవి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగుంటది, ఆర్జీవి లాగా మాట్లాడడానికి మాత్రం ట్రై చేయకు, బాలేదు, సూట్ అవ్వట్లా బ్రో. పెళ్ళిని చేసుకోలేదంటే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. సో అలాంటి మన పేరెంట్స్ వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. మనము నాకు వర్క్ చేయడం ఇంట్రెస్ట్. ఏజ్ అడిగితేనేమో ఇయర్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకో అంటావు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే టెంపుల్స్ పోతాను, బిలీవ్ చేస్తాను, చేయను అని చెప్పకుండా ఏదేదో చెప్తావు. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే చేసుకుంటాను చేసుకోను అని చెప్పకుండా ఏదేదో చెప్తాడు. బ్రో నీ పుచ్చుక్ టమాటో బ్రెయిన్ తీసి మింగు బ్రో నువ్వు ముందు నీ బ్రెయిన్ లోంచి. ఇంకా రాజమౌళి మహేష్ బాబు స్క్రిప్టే ఫైనల్ అవ్వలేదు, వీళ్ళు అప్పుడే టైటిల్ ఫిక్స్ చేసేసారా? ఇలా చేస్తే నీకు ఆ రావణ్ సరియు గాడికి తేడా ఏమి ఉండదు బ్రో. అక్కడ క్రోమ్ లో సెర్చ్ చేస్తే నాట్ మ్యాచ్ టు ది బజ్ కాంబో ఆఫ్ రాజమౌళి మహేష్ బాబు అని వస్తుంది రా, అది ఇంకా ఫైనల్ కూడా కాలేదు. మీరేంట్రా కన్సిడర్ చేసి పోస్టులు వేస్తారు ఎర్రి? Do you have a girlfriend? Yeah, I have a girlfriend. అరే అమ్మలక్కల ముచ్చట్లేంట్రా, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కదరా యూట్యూబ్ లో. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా, గుద్దుకోవడానికి గోడుందా లేదా, ఎవరికి అవసరం రా ఇదంతా? ఇన్ఫ్లుయెన్సర్స్ సోదిగాళ్ళు అయినప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఇంకెంత సోదిగాళ్ళు అవుతారా? అరే ఎన్ని రోజులు సోది పెడతారా, ఎంత మంది సోది పెడతారా యూట్యూబ్ లో? పాయింట్ ఏంటంటే వీళ్ళ ఇంటర్వ్యూ నేను చూసా, మొత్తం సోది మావా, లాజిక్ లెస్ మీనింగ్ లెస్ కాన్సెప్ట్స్ పట్టుకొని సోది బెంగి ఈజీగా డబ్బులు సంపాదించేశారా. యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే మావా, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉన్నోడు వచ్చి సోది చెప్తుండు, బ్రెయిన్ లో గ్రౌండ్ లేనోడు వెళ్ళి సోది వింటుండు. ఇక్కడ ఇద్దరు సోదిగాళ్లే మావా. మీకు డబ్బులు సంపాదించాలి అని ఉంటే మాత్రం కెమెరా పెట్టుకొని సొల్లు పెట్టండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి, మంచి thumbnail ఎడిట్ చేసుకోండి. ఎంత సొల్లు పెడితే అన్ని డబ్బులు వస్తాయి యూట్యూబ్ లో. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎన్నో కపుల్స్ వీడియోస్, గల్లీ పోరీస్ అని, రావణ్ ఫరియు అని, యువర్ సీట్ మనోహర్ అని, అది ఇంకా చాలా మంది ఉన్నారు. నేను నడుస్తాను కూడా అనుకోలేదు చిన్నప్పుడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే బ్రో ఇప్పటికీ నువ్వు ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా నడుస్తున్నావో నాకు అర్థం కావట్లా. ఈ రోజు ఇన్కాగ్నిటో తెలుగు ఏంటి బ్రో ఇంకాగ్నిటో తెలుగా? ఇంకా నయం నువ్వు హిందీ అనలేదు, ఆవిడకి తెలుగే చక్కగా రాదు, మళ్ళీ ఇంకాగ్నిటో తెలుగు దేనికి అక్కడ? ఈ వీడియో రోస్ట్ కూడా తొందరలో వస్తుంది భయ్యా. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయండి రా, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి ఉంటది, ఫాలో అవ్వచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ లో ఈ యూట్యూబ్ లింక్ కాపీ చేసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ కూడా చేయొచ్చు భయ్యా.